పాల బొగ్గల సింహపూరి సిన్నోడా. కారు, బండి, లారీ, ట్రాక్టర్ ఇవన్నీ ఉన్నోళ్ళు పూర్తిగా చూడండి. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. బోలే ఉంది నా నిజంగానా. ఇదైతే మొత్తం తినేసింది, ఇది మాత్రం బ్రహ్మాండం. ఈ విధంగా సైలెన్సర్ లో నుంచి బర్న్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. అబ్బా, కారులో షికారుకెళ్ళే పాల బొగ్గల సింహపూరి సిన్నోడా, బొగ్గ మీద నలుపు రంగు ఎలా వచ్చనో చెప్పగలవా. ఎవరు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సింహపూరి సిన్నోడు. మందలు ఏంటంటే ఏమనుకోకుండా కొంచెం కారు దిగదాము. కారు దిగాకే మందలు చెప్తాం మీకు. ఎవరు వీడియో మాత్రం అసలు స్కిప్ చేయబాకండి, పూర్తిగా చూడండి. కారు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు చూడాలా. కారు, బండి, లారీ, ట్రాక్టర్ ఇవన్నీ ఉన్నోళ్ళు పూర్తిగా చూడండి. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చా. మామూలుగా బండి ఇవన్నీ మనం కొంటానే ఉంటాం. 2-3 సంవత్సరాలకి ఏమవుతుందంటే ఇంజిన్లో ఒక సౌండ్లు, మైలేజ్ రాకపోవడం ఇవన్నీ జరగతూనే ఉంటాయి. కానీ వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఏడ దొరకదంటే నెల్లూరులో ఉన్న జేవిఆర్ కాలేజీల్లో ఆ పక్కనే ఉంటుంది. ఇదిగో కేఎన్ఆర్ కార్ ఏసీ వర్క్స్. ఇక్కడ లోపల ఇంజిన్ లో కార్బన్ క్లీనింగ్ అంటారు. ఆ క్లీనింగ్ బ్రహ్మాండంగా చేస్తారు. ప్రతిసారి కొంతమంది ఏం చేస్తారంటే ఈ సర్వీసుల కోసం మనకి మద్రాసు దగ్గర కాబట్టి మద్రాసుకు పోయి చేయించుకొస్తారు. కొంతమంది హైదరాబాద్కు పోతారు, మరి కొంతమంది బెంగళూరు పోతారు. అక్కడ దాకా బాబోలే. నెల్లూరు వాళ్ళకి బాగా ఉపయోగపడేది ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయబాకండి. అసలు ఈ కార్బన్ క్లీనింగ్ ఎట్లా చేస్తారు, ఆ కట్టా మందలు తీయాలంటే ఖచ్చితంగా లోపలికి పోవాల్సిందే. ఎల్లారు వాంగా ఆల్వేస్ వెల్కమ్స్ యూ. రండి. యువర్సో పూర్తి అడ్రస్ ఇదిగోని చెప్తున్నా చూడండి. ఇదే నెల్లూరులో ఉన్న మినీ బైపాస్ బీవీ నగర్ సెంటర్. ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళడమే, చక్కగా పోతా ఉండాలి. కాకపోతే కొంచెం చిన్నగా బండి వెళ్ళేటప్పుడు సప్పమని బండ్లు అటు ఇటు వచ్చేస్తూ ఉంటారు. ఏందో ఏదేమైనా కానీ కొంచెం చూసుకుని పోవాలి మనం. పండి అదుగొదుగొదుగో అని చెప్పిలా, అదిగో ఆ చప్పని వచ్చేస్తారు మధ్యలో. కొంచెం ముందుకు పోవాలా. అదుగొదుగొదుగొదుగో అదే కేఎన్ఆర్ కార్ ఏసీ వర్క్స్. పోయే పూర్తి విషయాలు అన్నతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తేనా. బాగున్నావా? అవునన్నా. సరే, మన ఎవర్స్ని ఎక్కడ దాకా తీసుకొచ్చా. మంచి ఇన్ఫర్మేషన్ తో ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అని చెప్పి వచ్చేసాము. ఇప్పుడు కారు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఇది. అవును, ఖచ్చితంగా. అసలు దీని మందులు ఏదో చెప్పండి. నేను కారు కొని ఇంచుమించు 2-3 సంవత్సరం కావస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఆ కార్బన్ క్లీనింగ్ అనేది ఎట్లా చేస్తారు? ఏం లేదన్నా, ఫస్ట్ బండి వచ్చిన తర్వాత మనకేందంటే ఒక 30,000 కిలోమీటర్ తిరిగిన తర్వాత ఇంజిన్ లో అనేది కార్బన్ అనేది రజన్ అవుద్ది, స్టార్ట్ అవుద్ది. దానివల్ల ఏమవుద్దంటే మనకు కార్బన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి మైలేజ్ అనేది తగ్గిపోతా వస్తుంది. అంటే కొత్త వెహికల్కి వచ్చే మైలేజ్ అనేది ఉన్నంగా తగ్గుతూ వస్తుంది ఆ కార్బన్ చేరిపోవడం వల్ల. అదేం చేస్తాం అంటే మనం చేసే ప్రాసెస్ ఏంటంటే ఇది కార్బన్ చేరడం వల్ల పికప్ తగ్గిపోతే ఇంజిన్ హార్డ్ నాయిస్ వచ్చేస్తుంది. రన్నింగ్ కూడా ఏంటంటే స్మూత్ గా ఉండదు, బండి కొంచెం వైబ్రేషన్ గా ఉంటుంది. మనం దానికి మొత్తం క్లియర్ చేసేదానికి ఏం చేస్తున్నాం అంటే హైడ్రోటెక్ మిషన్ అని కంపెనీది మనం మిషన్ తెచ్చుకున్నాం. దీనివల్ల ఏంటంటే మనకు కార్బన్ క్లీనింగ్ అనేది క్లియర్ చేస్తుంది. పిస్టన్ పైన ఉండే కార్బన్ మొత్తం ఏంటంటే బంద్ చేస్తుంది. మొత్తం చేసేసి సైలెన్సర్ ద్వారా మనకు మొత్తంగా బయటకు పంపించేస్తుంది అన్న. దీనివల్ల ఏంటంటే మనకు పికప్ పెరుగుతుంది, మైలేజ్ వస్తుంది, ఇంజిన్ అనేది హార్డ్ నాయిస్ గా లేకుండా స్మూత్ అయిపోద్ది. అంత పర్ఫార్మెన్స్ ఏంటంటే కొత్త బండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పర్ఫార్మెన్స్ అయితే వచ్చేస్తుంది అన్న. దీనికి ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే బండి రావడమే మనం ఫస్ట్ హెయిర్ ఫిల్టర్ అనేది ఓపెన్ చేసుకొని ఈ విధంగా బ్లాక్ అయిపోతుంది అన్న. మెయిన్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే హెయిర్ ఫిల్టర్ బ్లాక్ అవడం వల్ల పికప్ అనేది ఆటోమేటిక్ స్లో అయిపోతా ఉంటది. మనం ఏంటంటే షోరూమ్ లో వీళ్ళ కాడ పెట్టేస్తాం, మనం పట్టించుకోము. దానివల్ల ఏమవుతుందంటే ఇది అలాగే బ్లాక్ అయిపోవడం వల్ల ఇంజిన్ కూడా ఏంటంటే ఎఫెక్ట్నెస్ అనేది పడుతుంది, మనకు భారం అనేది పడుతుంది. దానివల్ల ఏంటంటే ఫస్ట్ మనం వెహికల్ రావడమే మనం ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ అనేది ఫస్ట్ ఓపెన్ చేసుకొని ఏ విధంగా ఉంది, బాగుంది అంటే ఎయిర్ బట్టి క్లీన్ చేసుకుంటాం, లేదు బాగలేదంటే కస్టమర్ ఇది పర్వాలేదన్నా ఒకసారికి అయితే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దీని ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం మొత్తం క్లీన్ చేసుకుంటాం. చేసేసుకొని తర్వాత మనం అదర్ ప్రాసెస్ ఏంటనేది స్టార్ట్ చేస్తాం. సరే, అదే మందుల ఇప్పుడు క్లీన్ చేస్తారు. తర్వాత ఏందనేది పూర్తిగా మీరు చూడండి, వీడియో స్కిప్ చేయబోకండి. ఎందుకంటే మీకోసమే చెప్తున్నా. అది మందుల అన్న. ఓకే.
రివర్స్ ఇదిగోండి, ఇదే ఫిల్టర్ బాగా క్లీన్ చేశారు గాలి కొట్టి నా అన్న ఫిల్టర్ క్లీన్ చేసుకున్నారు. తర్వాత ఏందా ఇప్పుడే లేదన్నా ఫిల్టర్ ఫిట్టింగ్ చేసుకొని ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకోవడం. పెట్టి ఇదన్నా మిషన్. ఇప్పుడు కార్ స్టార్ట్ చేసుకొని ఈ మిషన్ అనేది పైప్ అనేది మనం పెట్టుకోవాలి వెహికల్. ఏం మిషన్ ఇదే? ఇది హైడ్రోటెక్ మిషన్. ఇప్పుడు ఆ పైప్ పెట్టే ముందు ఖచ్చితంగా కార్ స్టార్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా కార్ స్టార్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్ లేకుండా మాత్రం చేయకూడదు. ఫస్ట్ కార్ స్టార్ట్ చేసుకొని తర్వాత ఇది పైప్ లోపల పెట్టాలా? తమ్ముడు చెయ్యి, కార్ స్టార్ట్ చెయ్యి. కార్ స్టార్ట్ అయింది. ఇది ఎయిర్ ఫిల్టర్లోకి పైప్ పెట్టేసి మనం ఫిక్స్ చేసుకోవడం అటు పెట్టి లోపలికి అంతే. లాగిన్ చేసుకోవడం. లాగిన్ చేసుకుంటే ఏంటంటే కార్ కదా. అవును, కార్ క్లిక్ చేసుకున్నావా? సరే, ఇప్పుడు కొంతమంది కార్లు కాదు ఈ జేసీబీలు అవి కూడా ఉంటాయి కదా. ఉంటాయన్న. దానికి ఏంటంటే ఇప్పుడు వదలండి, ఆటో బైక్ అయితే ఇదిలాగా, కార్ అయితే ఇది, బస్ అయితే ఇది, లారీ, ట్రాక్టర్, జేసీబీ అంటే ఏ వెహికల్ అనేది ఆ వెహికల్ ని మనం క్లిక్ చేసుకోవడం. ఇప్పుడు కార్ కదా చేసుకుంటా ఉంది. ఇప్పుడు కార్ కి ఏంటంటే మనం కారు ఇది కదా టచ్ చేసుకుంటే ఎస్యూవి, సెడాను, ఇది హ్యాచ్ బ్యాక్ వెహికల్స్ ఉంటాయన్న. మనది ఏంది ఎస్యూవి మోడల్. అవును, దీనికి ఏంటంటే మనం ఎస్యూవి టచ్ చేసుకోవాలా. 1 lakh బిలోనా అబోనా తిరుగుండేది అనేది 1 lakh బిలోనే ఉంది కదా, బిలోనే టచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటేనా దీంట్లో ఏంటంటే కస్టమర్ నేము, కాంటాక్ట్ నెంబరు, వెహికల్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సెట్ చేసుకోవాలి. సెట్ చేయాలి. మనకు ఆల్రెడీ మిషన్ లో టైం అనేది వచ్చేస్తుంది అన్న. ఎట్లా వస్తుంది? ఎదుగండి 40 minutes టైము. అంటే 1 lakh బిలోలో ఉండే వెహికల్ ఏంటంటే ఎక్స్యూవీ మోడల్ కి ఈ విధంగా మనకు ప్రాసెస్ అనేది వచ్చేస్తుంది అన్న. యామ్స్ మనకు ఎన్ని మినిట్స్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు సుమారుగా ఎన్ని నిమిషాలు పడుతుంది అది క్లీన్ అవ్వాలంటే? 40 minutes. 40 నిమిషాలు. ఇప్పుడు స్టార్ట్ చేసుకుని మోటార్ అనేది స్టార్ట్ అయిపోయింది అన్న. ఇంకా ఏంటంటే ఈ 40 minutes ఉంది కదా, ఇది అనేది ఆల్రెడీ సర్క్యులేషన్ అవుతా ఉంటుంది. ఇప్పుడు కార్బన్ అనేది రిలీజ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు హైడ్రోజన్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది. హైడ్రోజన్ గ్యాస్ అనేది ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఇదేనా దీంట్లో నుంచి మనకు రిలీజ్ అవుతుంది కార్లో గ్యాస్. ఇది లోపల ఇప్పుడు మనం పెట్టున్నాం కదన్నా. అవును. ఇదేం చేస్తుందంటే లోపల ఇంజిన్ లోపల ఇలాగ పిస్టన్స్, వాల్స్ అనేది ఉంటుందన్న. ఇదేంటంటే అదిగోండి ఇలాగ కార్బన్ అనేది జరిపోద్ది. ఇది మొత్తం ఏంటంటే కార్బన్ జరిపోయి మీకు ఇంజిన్ అనేది మీకు పికప్ లేకుండా హార్డ్ నాయిస్ గా మీకు మైలేజ్ రాకుండా ఇలా చేస్తుంది. దీన్ని ఏం చేస్తామంటే మనము హైడ్రోజన్ ఉంది కదా, అది పంపించున్నాం కదా మనము ఇక్కడ పెట్టున్నాం కదా. ఇది లోపల ఏం చేస్తుంది అంటే ఇలాగ పిస్టన్లకు ఉండే కార్బన్ మొత్తం ఏంటంటే బంద్ చేస్తుంది. మొత్తం కాల్ చేసి సైలెన్సర్ ద్వారా అనేది మనకు వెళ్ళిపోద్ది. ఇది మొత్తం క్లీన్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో అనేది ఒక్కసారి క్లీన్ అయిన చూపిస్తాను. ఇప్పుడు క్లీన్ కాకముందు ఇది క్లీన్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది చూపిస్తా. ఇటీని పట్టుకుంటా. మళ్ళీ ఉంది క్లీన్ అయిన తర్వాత ఏంటంటే ఈ విధంగా మారిపోద్ది మొత్తం ఇంజిన్ లోపల. ఎంత డిఫరెన్స్ ఉందా? ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. బోలే ఉంది నా నిజంగానా. ఇదైతే మొత్తం తినేసింది. ఇది మాత్రం బ్రహ్మాండం. కార్బన్ క్లీనింగ్ చేయడం అంటే దీనివల్ల ఏంటంటే ప్రయోజనాలు ఇలాగ ఉంటాయి. ఇందాక చూపించాను కదా, మొత్తం ఇంజిన్ అంతా క్లీన్ అయ్యి ఈ విధంగా సైలెన్సర్ లో నుంచి బర్న్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. అబ్బా చాలా మస్తు ఉందా. మొత్తం క్లీన్ అవ్వాలి కదా ఇంజిన్ మొత్తం సైలెన్సర్ ద్వారా ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఇట్లా పనిచేస్తుంది మామూలుగా. ఇది ఓవరాల్ గా మందలు అదంటారు అయితే అంతేనా. దీనివల్ల చేసుకున్న తర్వాత వచ్చే లాభాలు ఏంటంటే మన యువర్స్కి చెప్పండి. వచ్చే లాభాలు కార్బన్ చేపించుకున్న తర్వాత, కార్బన్ క్లీనింగ్ చేయించిన తర్వాత వచ్చే లాభాలు ఏంటంటే మనకు మైలేజ్ అనేది పెరుగుతుంది, పికప్ అనేది వస్తుంది, ఇంజిన్ హార్డ్ నాయిస్ లేకుండా స్మూత్ నాయిస్గా ఉంటుంది. బండి పర్ఫార్మెన్స్ అనేది ఓవరాల్గా కొత్త వెహికల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పర్ఫార్మెన్స్ అనేది వచ్చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు పొల్యూషన్ అనేది కూడా తగ్గిపోద్ది. ఇప్పుడు ఏంటంటే డీజిల్ వెహికల్స్కి ఏంటంటే పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల పెట్రోల్ వెహికల్ మార్చారు కదా, ఇదంతా ఏంటంటే ఈ పొల్యూషన్ అనేది కూడా తగ్గిపోవడం వల్ల మనం హ్యాపీగా చేసుకోవచ్చు. పొల్యూషన్ అనేది ఉండదు. 100కి 99% మొత్తం తగ్గిపోతుంది. ఓవరాల్గా అయితే కార్బన్ క్లీనింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దగ్గరలో ఏంటంటే సడన్ గా కార్ ఆగిపోద్ది. అది ఒక ఇంటి దగ్గర కావచ్చు, లేకపోతే రోడ్డు మీద కావచ్చు. అక్కడికి వెళ్ళి మీరు ఏమన్నా రిపేర్ చేసి ఇట్లా కార్బన్ క్లీనింగ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అబ్బా ఎక్కడైనా మనకు లోకల్లో కానివ్వండి, బయట కానివ్వండి, మనకు ఒక 50 kilometers సరౌండింగ్ లో ఎక్కడున్నా కానివ్వండి మేము వచ్చి చేసిపోతాం. 50 kilometers సరౌండింగ్ అంటే 50 kilometers చుట్టుపక్కలే
ఎక్కడున్నా మనం పోయి అక్కడైనా చేసి మనం చేసిస్తాం. అన్నోన్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఫోన్ కొట్టండి. అది మన ఇప్పుడు 24/7 అవైలబుల్ లోనే ఉంటాం. 24/7 నిద్రపోరా, పోయేది ఉండదన్న. అది కస్టమర్లు అంటే అంత ఆప్యాయతలకి. ఇది అభయ మందుల అన్న చెప్పాడు కదా, దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి వీడియో. అడ్రస్సు, లొకేషను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఉంటుంది. మీరు కనుక మద్రాసు, హైదరాబాదు, బెంగళూరు ఇటు పోవాల్సిన అవసరమే లే. నెల్లూరు వాళ్ళకి చాలా ఉపయోగపడే వీడియో. మినీ బైపాస్ నెల్లూరు టౌన్లోనే ఉంటుంది. అడ్రస్ అన్న ఒకసారి. మన అడ్రస్ వచ్చి మినీ బైపాస్ రోడ్, బీవీ నగర్, జీవీఆర్ కాలేజ్ పక్కనే కేఎన్ఆర్ కార్బన్ క్లీనింగ్ అని ఉంటుంది. మన 3mm కార్ కేర్ ఆపోజిట్లోనే ఉంటుంది. అది అభయ మందుల కారు ఇంకా 15 నిమిషాలు అయిపోవచ్చింది మొత్తం, అంతే కదన్నా? అయిపోయిన తర్వాత ఒకసారి ట్రయల్ పోయేసి వస్తే అక్కడికి అయిపోద్ది. ఈవెన్ మనకి హైడ్రోటెక్ మిషన్ ఇంటర్నేషనల్ గా మొత్తం వచ్చిన మన సర్టిఫికేట్స్ ఇవన్నీ. అబ్బా సూపర్. మొత్తం ఏంటంటే 24 దేశాలకి ఇవే వాడుతా ఉండేది. మొత్తం ఆ మిషన్ తోనే వాడుతా ఉండేది. మొత్తం ఏంటంటే వాళ్ళ సర్టిఫికేట్స్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్లు అన్ని. అబ్బా సూపర్ మ్యాటర్. ఇంకా 1 minute ఉందన్నా. 1 minute అయిపోతే ఇంకా అయిపోయినట్టే. ఇంకా అయిన తర్వాత ఒకసారి మనం ట్రైల్ పోదాం. ట్రైల్కి కార్బన్ క్లీనింగ్ చేసాము ఇట్టికా వెహికల్కి. అన్నకి ఏ విధంగా ఉందో ఎలా ఉందో తెలుసుకుందాం ఒకసారి. అన్న ఏ విధంగా ఉందన్నా? ఇప్పుడు కార్బన్ క్లీనింగ్ చేసాం కదా, అదిరిపోయింది నిజంగా. అనుకోవాలా, మొన్నటిదాకా బండి టెక్కా టెక్కా అని సౌండ్ వస్తా ఉండింది. ఇప్పుడు ఆ సౌండ్ లేదు, ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంది. చాలా స్మూత్ గా పోతుంది బండి, సౌండ్ రావట్లా. ఏమైనా పికప్ కూడా బాగుంది. తొక్కితే సమ్మని వెళ్తా ఉంది బండి. కానీ ఒకటి మాత్రం చెప్తా బాయ్, కార్బన్ క్లీనింగ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అంటే నేను బండి నీ దగ్గర పెట్టేంత వరకు ఏమనుకున్నా కానీ ఉంది, విషయం ఉంది. రివర్స్ మీరు గనక ఖచ్చితంగా కార్బన్ క్లీనింగ్ చేయించుకోవాలంటే అడ్రస్ ఏడా డిస్క్రిప్షన్లో ఆల్రెడీ పెట్టున్నా. మన అన్న కూడా చెప్పున్నాడు ఏడా జేవిఆర్ కాలేజ్ దగ్గర, వచ్చేసేయండి, ప్రశాంతంగా చేసుకోండి. అది మందల ఎటన్ ప్రోగ్రామా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఇష్టం ఏది కావాలంటే అది చేయండి. మీకు పుణ్యం ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.